మీకు ఈ విషయం తెలుసా? యుద్ధ భూమిలోంచే వాలి హనుమంతుణ్ణి చూసి పారిపోయాడని. ఒకరోజు వాలి బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ఇలా కోరాడంట. నేను ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళలో సగం శక్తులు నాకు రావాలని కోరాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడంట. అదే శక్తితో వాలి ఎంతో మంది రాజులని చంపాడంట. ఒకరోజు చెడు ఆలోచన వచ్చి వాలి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు హనుమంతుడు నేను యుద్ధానికి రాను అని చెబితే అప్పుడు రాముణ్ణి తిట్టి కొట్టి హనుమంతుడిని యుద్ధానికి లాగుతాడంట. హనుమంతుడు వెళ్ళి వాలి ఎదురుగా నిలబడంగానే హనుమంతుడిలోని శక్తులన్నీ వాలిలోకి ప్రవహిస్తాయి. అప్పుడు వాలి ఇలా అంటాడు, నీలో భాగపు శక్తులన్నీ నాకొచ్చాయి, నువ్వు నన్ను ఇప్పుడు ఏమీ చేయలేవు అని. వాలి ఇలా అనగానే పరిగెత్తుకుంటూ హనుమంతుడి మీదికి పరిగెత్తుతాడు. అప్పుడు ఏదో ఆగిపోతాడు. హనుమంతుని శక్తి తట్టుకోలేక వాలిలో నర్రాలన్నీ ఉబ్బుతూ ఏవేవో అవుతుంటాయి. అదే టైంలో బ్రహ్మంగారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు బ్రహ్మంగారు ఇలా అంటారు, హనుమంతుడు నీ ముందు 1% శక్తితోనే వచ్చాడు, కానీ అది కూడా నీ బాడీ తట్టుకోలేకపోతుందంటే ఇంకా 100% శక్తితో వస్తే నీ బాడీ ఏమవుతుందో ఆలోచించుకో అంటాడు. అప్పుడు వాలి అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పరిగెత్తుతూనే ఉంటాడు. ఇది ఆ రియల్ స్టోరీ. ఇది ముందే తెలిసిందంటే నాకు మిగిలినది కామెంట్ చేయండి. తెలియకుంటే సబ్స్క్రైబ్, లైక్, ప్లీజ్ guys, motivate me.